హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు వీడియో ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మీరు థంబ్నెయిల్ చూడగానే ఈ వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా గైస్. అవును, కేక్ ప్రిపరేషన్ అనమాట. స్నాక్స్ తినడానికి ఏమీ లేవని చెప్తే మమ్మీ అయితే ఇంట్లో బటర్ ఉంది కదా కేక్ ప్రిపేర్ చేస్తానని అయితే అన్నారు. సో మేము వాడే టిప్స్ అయితే మీకు షేర్ చేసుకుంటాం, వచ్చేయండి. ఫస్ట్ మనకి కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇక్కడ చూసేద్దాము. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఒక కప్ షుగర్ పౌడర్, ఒక కప్ మైదా అండ్ హాఫ్ కప్ బటర్, 1/4 కప్ కోకో పౌడర్, వెనీలా ఎసెన్స్, 3 ఎగ్స్, బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ అనమాట. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే బయట మెజరింగ్ కప్స్ అమ్ముతారు, అవి యూస్ చేయండి, మీకు మంచి కన్సిస్టెన్సీలో అయితే కేక్ వస్తుంది. సో అయితే మనం కేక్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే ఒక కప్ షుగర్ తీసుకున్నాం, దాన్ని మంచిగా పౌడర్ చేసేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ మైదా అయితే మమ్మీ జల్లిస్తున్నారు. వై బికాస్ ఉండల్లా ఉంటే అది కేక్లో మళ్ళీ బబుల్స్ ఫామ్ అయిపోతాయి. సో దట్ అందుకే మమ్మీ ముందుగా అయితే జల్లిచ్చేశారు మైదాని. నెక్స్ట్ 3 ఎగ్స్ అయితే తీసుకున్నాం గైస్. మాకైతే బీటర్ లేదు, సో దట్ మేము మిక్సీలో అయితే ఎగ్ని బ్లెండ్ చేస్తున్నాము. నేను చూపిస్తున్న విధంగా లైట్గా ఫ్లోమ్ వచ్చేదాకా అయితే బ్లెండ్ చేసుకోండి. తర్వాత ఈ కన్సిస్టెన్సీ మొత్తాన్ని అయితే ఒక బౌల్లో వేసి దాంట్లో అయితే బటర్ యాడ్ చేసేయండి గైస్. బటర్ దాంట్లో మిక్స్ అయిన తర్వాత దాంట్లో అయితే మైదా కూడా వేసి మిక్స్ చేసేసేయండి. నెక్స్ట్ మైదా అయిన తర్వాత షుగర్ పౌడర్ని కూడా కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలి గైస్. మైదా అయినా షుగర్ పౌడర్ అయినా కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి, లేకపోతే బబుల్స్ వచ్చేస్తాయి. గైస్ నేను మీకు చూపిస్తున్న కన్సిస్టెన్సీ చూసారా, చాలా ఎక్కువగా ఉంది. వై బికాస్ నేను చూపించిన మెజర్మెంట్స్ ఉన్నాయి కదా మీకు, నేను అవన్నీ డబల్ తీసుకున్నాను. వై బికాస్ మేమైతే పెద్ద కేక్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ మీకు చూపించిన మెజర్మెంట్స్తో కేక్స్ ఎంత వస్తుంది చూపిస్తాను. బాగా మిక్స్ చేసిన తర్వాత కోకో పౌడర్, బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి దీంట్లో. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను, ఫ్యూ డ్రాప్స్. లాస్ట్లో కొంచెం మిల్క్ వేసుకుని అయితే బాగా కలుపుకోండి గైస్. నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా అయితే బాగా కలుపుకోవాలి. మనకైతే కేక్ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి, అర్థమైంది కదా. మీకు ఎంత మిల్క్ పడితే అంత మిల్క్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా అయితే బాగా మిక్స్ చేసేసుకోండి. మీరు కేక్ ప్రిపేర్ చేసే కేక్ మౌల్డ్లో వచ్చేసి బాగా బటర్ రాయండి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూస్ చేయండి, లేదు మాకు బటర్ పేపర్ లేదన్న వాళ్ళు ఆయిల్ వేసి నార్మల్ పేపర్ వేసి కూడా అయితే మనం కేక్ బ్యాటర్ని వేసేయచ్చు. చుట్టూరు అయితే చక్కగా అయితే బటర్ అప్లై చేస్తారు మమ్మీ. ఇప్పుడైతే కేక్ బ్యాటర్ని దీంట్లో వేసేసుకుంటున్నాం మేము. ఒక 4 to 5 టైమ్స్ అయితే ఇలా ట్యాప్ చేయండి గైస్, సో దట్ ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి అవి. మాకు ఈ చిన్న బౌల్ వాడే ఇచ్చాడు గైస్. దీంట్లో శాండ్ వేసి ప్రీహీట్ చేసాము. దాని తర్వాత మా కేక్ది బ్యాటర్ వేసిన బౌల్ అయితే పైన పెట్టాము.
మీడియం ఫ్లేమ్లో పెట్టాలి గైస్. 40 to 50 మినిట్స్ పడుద్ది. మాకైతే నియర్లీ 15 మినిట్స్ పట్టింది. మధ్య మధ్యలో మీరు చూసుకుంటూ ఉండండి. దీనికైతే క్యాప్ ఉంటుంది. సో అయితే క్యాప్ పెట్టేసి అయితే మేము పక్కకు పెట్టేసాము. ఫైనల్‌గా 1 అవర్స్ అయితే మా కేక్ రెడీ గైస్. కొంచెం సేపు అయితే అలా పక్కకు ఉంచేసాను. చల్లారిన తర్వాత తీయాలి, లేకపోతే పీసెస్ అయిపోతుంది. అండ్ మా కేక్ అయితే ఇలా వచ్చేసింది నీట్‌గా. నేను చెప్పాను కదా మేము అన్నీ డబల్ తీసుకున్నామని. సో దట్ మా కేకు ఇలా ఉంది. అలా కాకుండా నేను చెప్పిన మెజర్మెంట్లో తీసుకుంటే అయితే మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా కేక్, ఆ సైజ్ కేక్ అయితే వస్తుంది. మేము కొంచెం డబల్ తీసుకున్నాం పెద్ద కేక్ కోసం అయితే. సో మా కేక్ అయితే ఇలా వచ్చేసింది. ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ మెజర్మెంట్స్ యూస్ చేసి ట్రై చేయండి. కేకు చాలా అంటే చాలా బాగా వస్తుంది. మేము చాక్లెట్ ఫ్లేవర్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి కోకో పౌడర్ యూస్ చేసాము. మీరు వేరే ఫ్లేవర్ కావాలంటే వేరేది యూస్ చేయొచ్చు. అండ్ కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే నాకు కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్.